హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి టేస్టీ ఆలు కుర్మా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందైతే ఒక పెద్ద సైజ్ ఆనియన్, 2 మీడియం సైజ్ టమాటోలు 2 కలిపి మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ 3 మీడియం సైజ్ పొటాటోస్ తీసుకొని కుక్కర్లో 4 విజిల్స్కి ఉడకబెట్టేసుకోవాలి. ఇలా ఉడికించుకున్న ఈ పొటాటోని పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకున్న పొటాటోని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలుగా అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి దాంట్లో 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో గరం మసాలా స్పైసెస్ వేసుకోవాలి. ఆయిల్లో స్పైసెస్ ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ ఇంకా టమాటో ప్యూరీని వేసుకోవాలి. ప్యూరీ ఆయిల్లో ఫ్రై అయిపోయాక బఠానీ వేసుకోవాలి. బఠానీ ఆయిల్లో వేయించుకున్నాక 1 స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని పచ్చివాసన పోయాక అందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి. అది కలిపేసుకొని ఒక 30 సెకండ్స్ తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు విస్కర్తో విస్క్ చేసిన 1/2 కప్ పెరుగుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఒక చెంబు వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దీన్ని ఒక 3 మినిట్స్ వరకు మూత పెట్టేసుకొని మరగనివ్వాలి. చూడండి, ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి పొటాటోస్ అన్నీ స్మాష్ చేస్తూ వేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ. చూడండి, ఆయిల్ రిలీజ్ అవుతుంది. మన గ్రేవీ కూడా చిక్కపడిపోయింది. లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మనకెంతో టేస్టీ అయిన ఆలు కుర్మా కర్రీ రెడీ. సరే మరి, నేను ఉంటానైతే. అంతకంటే ముందు ఒక్క మాట, మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. పాపం, మీరు తిన్నారో లేదో కూడా అడగలేదు. మీరు కూడా ఒక ముద్ద తినేసేయండి. బాయ్ గాయ్స్, నేనుంటా.